రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయి అనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీలు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలోని అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీగూడాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా పరిధి 166 గ్రామాల్లో వార్డు పదవులకు తొలి రోజు నామినేషన్లు స్వీకరించారు. కుమ్రంభీం జిల్లా పరిధి 114 గ్రామాల్లో 944 వార్డు పదవులకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దోపిగూడ, మోహన్గూడ ప్రజలందరూ కలిసి కోవా రాజేశ్వర్ను ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని 318 గ్రామాలకు 2 మినహా 316 గ్రామాల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3-4 గ్రామాలకొక్క క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి తొలి రోజు నామినేషన్లు స్వీకరించారు అధికారులు. నామినేషన్ల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు సిపి గౌస్. నామినేషన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు సిపి గౌసాలం. కరీంనగర్ రూరల్ మండలంలో మొత్తం 5 క్లస్టర్లు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 14 గ్రామ పంచాయతీలు. దీంట్లో సర్పంచులు మరియు వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించబడతాయి. అన్ని సెంటర్లలో కూడా మనకు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు స్థానిక పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా సమన్వయం చేసుకుని జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో కోరుట్ల, మెట్పల్లి, కదలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, భీమారం మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ అర్బన్, రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 5 మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్లస్టర్లలో మనకు 5 ఆర్ఓలను నియమించడం జరిగింది. వారికి సపోర్టుగా ఏఆర్ఓలు కూడా ఉన్నారు. వీరికి మనం అన్ని నామినేషన్ సంబంధించిన మెటీరియల్, నామినేషన్ పత్రాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్, తర్వాత పూర్తి మెటీరియల్ వారికి అందజేయడం జరిగింది. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ జిల్లాలో తొలి రోజు నామినేషన్లు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లోని 1683 గ్రామ పంచాయతీలకు 14,776 వార్డులకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక నామినేషన్ల కోసం ప్రతి మండలంలో క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు వరంగల్ కలెక్టర్ సత్యశారద. అభ్యర్థులు వారి క్లస్టర్లో సూచించిన పంచాయతీలలో నామినేషన్ వేయాలని సూచించారు కలెక్టర్.